మన ఉమెన్స్ టీమిండియా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో 2 టీ20 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్స్లో 112 రన్స్ చేస్తే భారత జట్టు 13.2 ఓవర్స్లోనే టార్గెట్ను చేజ్ చేస్తే షెఫాలి వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 42 బాల్స్లోనే 79 రన్స్ చేయడంతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీప్తి శర్మ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. అదేంటంటే టీ20 ఇంటర్నేషనల్లో 150 వికెట్స్ తీసిన తొలి ఇండియన్ బౌలర్గా, ఓవరాల్గా రెండో ప్లేయర్గా నిలిచింది. అదేవిధంగా టీ20లో అత్యధిక వికెట్లు తీసిన మెగన్ స్కాట్ను సమం చేసి టాప్ బౌలర్గా కూడా నిలిచింది దీప్తి శర్మ. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగలనుంది. అదేంటంటే ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ టీమ్ డేవిడ్ బీబీఎల్లో మ్యాచ్ ఆడుతూ ఇంజురీ అయ్యాడు. తొడకండరాల పెయిన్తో విలవిలలాడుతూ టీమ్ డేవిడ్ మైదానాన్ని వీడడం చూస్తుంటే ఇంజురీ సీరియస్గా ఉందని తెలుస్తుంది. దీంతో టీమ్ డేవిడ్ రికవరీ అవ్వడానికి నెల నుంచి 2 నెలలు పట్టే అవకాశం ఉండడంతో ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్కు అతను దూరమైనట్లయితే మాత్రం ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగలనుంది. ఫ్రెండ్స్, మన కోహ్లీని చూసి ప్రత్యర్థులు వణుకుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన కోహ్లీ రెండో మ్యాచ్లో గుజరాత్ పైన కూడా చెలరేగి ఆడాడు. 61 బాల్స్లోనే 77 రన్స్ చేయగా లిస్ట్ ఏ క్రికెట్లో కోహ్లీకి ఇది వరుసగా 6వ 50+ స్కోర్ అన్నమాట. గత 6 ఇన్నింగ్స్లలో 3 శతకాలు ఉంటే 3 అర్ధ శతకాలతో బీభత్సమైన ఫామ్లో కోహ్లీ కొనసాగుతున్నాడు.